2022లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు అధ్యక్ష. మచిలీపట్నం పోర్టు ఫిబ్రవరి 2019లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే మళ్ళీ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. కానీ పనులన్నీ నత్తనడకన వాటికి ఎటువంటి నిధులు ఇవ్వక నత్తనడకన ఉండిపోతే మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 పోర్టులను కూడా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభానికి సిద్ధం చేస్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులు కానీ షిప్ బిల్డింగ్ అవకాశాలు కూడా రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని ఉద్యోగాల్ని తీసుకొస్తాయి అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల జీవన విధానాన్ని మార్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషింగ్ హార్బర్లని మన రాష్ట్రంలో 6 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుమతులు ఇచ్చారు అధ్యక్ష. జువ్వలదిన్నె, ఉప్పాడ, బుడగట్లపాలెం, పులిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం ఈ 6 ఫిషింగ్ హార్బర్లకి కేంద్ర ప్రభుత్వం బ్లూ రెవల్యూషన్ పథకం కింద నిధులు మంజూరు చేస్తే అధ్యక్ష, వీటిని పట్టించుకోకుండా మత్స్యకారుల్ని జీవన విధానంతో ఆడుకొని మత్స్యకారుల్ని అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వీటిని ఎక్కడా కూడా అమలు చేయలేదు అధ్యక్ష. అనేక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి అధ్యక్ష. మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి బుడగొట్లపాలెం పనులైతే శంకుస్థాపన చేసి ఇప్పటికీ కూడా అట్లాగే వదిలేశారు అధ్యక్ష. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం వచ్చి అదే ప్రాంతంలో ల్యాండ్ అయ్యి మత్స్యకార భరోసాని అక్కడి నుంచే ప్రారంభించి ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను బుడగట్లపాలెన్ని 2 సంవత్సరాల్లోగా పూర్తి చేసి ఇస్తానని చెప్పడం అభినందనీయం అధ్యక్ష. ఇంకా పనులు త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దిశలో ఉంది అధ్యక్ష. ఈ ఫిషింగ్ హార్బర్ల వలన వేలాది మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి మెరుగుపరచడం అంతేకాదు అధ్యక్ష, మన రాష్ట్రానికి కొత్త ఆదాయం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు అవుతాయి అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పెండింగ్ పనులన్నీ సమీక్ష చేయడం, నిధుల పునర్వ్యవస్థీకరణ చేయడం, వేగవంతమైన అభివృద్ధి చేయడం, మనకి ఇంకా వీటిని ఫిషింగ్ హార్బర్ని వేగవంతం చేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్లు పూర్తయితే సురక్షిత నౌక నిల్వ, ఆధునిక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజ్ ప్రాసెసింగ్ సదుపాయాలు, ఎగుమతి సామర్థ్యం, ముఖ్యంగా మత్స్యకారుల జీవన విధానం మారి వారి ఆర్థిక ఆదాయం వృద్ధి చెంది మనకి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయి అధ్యక్ష. పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ విమానాశ్రయాలు కానీ ఈ 3 కలిపితే మన ఆంధ్రప్రదేశ్కి మరొక త్రివేణి సంగమం అధ్యక్ష. విమానాశ్రయాలు అభివృద్ధి అయితే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. ఓడరేవుల అభివృద్ధి అయితే వాణిజ్యం పెరుగుతుంది అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి అయితే మత్స్యకారుల జీవన విధానం పెరిగి మన రాష్ట్ర జీడిపి పెరుగుతుంది అధ్యక్ష. ఈ 3 కలిపి రాష్ట్ర ఆర్థిక శక్తిని పెంచుతాయి అధ్యక్ష. ఈ విధంగా మనం ఈ 3 కాకుండా గత 20 మాసాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మన గౌరవ యువనాయకులు HR మినిస్టర్ IT మంత్రి లోకేష్ బాబు గారి చొరవతో ఇప్పటికే 3 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు మన డేటా సెంటర్లు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిశ్రమలు మనకి వచ్చే అవకాశం పొంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచే దిశగా మన ప్రభుత్వం ముందుకు నడుస్తుంటే ఇదే సమయంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామికవేత్తలను బెదిరించడం కానీ వారికి అపోహలు సృష్టించడం కానీ అంతేకాకుండా యువతకి రప్ప అంటూ రాజకీయాలు చేస్తూ యువతని తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రప్ప రాజకీయాల దాడులకి మనం ఈ సభ తీవ్రంగా ఖండించి